Today topic is HTML font tag. This tag is used to specify size, color and type of the font, type of the text on HTML page. HTML page లో టెక్స్ట్ యొక్క సైజు కలరు అండ్ టైప్ని స్పెసిఫై చేయడానికి ఫాంట్ ట్యాగ్ని యూస్ చేస్తారు. దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ వేస్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఫాంట్ ట్యాగ్ని యూస్ చేసి మనం టెక్స్ట్ అనేది డిస్ప్లే చేస్తాము. ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఫాంట్ ట్యాగ్ ఈజ్ size attributes, color attributes and face attributes. First one is size attribute. It is used by a font tag to specify the size of the text. Text యొక్క size ని స్పెసిఫై చేయడానికి మనం సైజ్ అట్రిబ్యూట్ని యూస్ చేస్తాం. ద వాల్యూ ఆఫ్ సైజ్ అట్రిబ్యూట్స్ ఫ్రమ్ 1 to 7 మధ్య ఉంటుంది వాల్యూ అనేది సైజ్ అట్రిబ్యూట్. ద డిఫాల్ట్ వాల్యూ ఈజ్ 3. మనం ఏ వాల్యూ ఇవ్వకపోతే డిఫాల్ట్గా 3 తీసుకుంటుంది. సింటాక్స్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఏం తీసుకుంటుంది, 3 తీసుకుంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కలర్ అట్రిబ్యూట్స్. ఇట్ ఈస్ యూజ్డ్. కలర్ అట్రిబ్యూట్ ఎందుకు యూస్ చేస్తారు? Specify the specific color of the text. This color attribute is used to specify the color of the text in the document. డాక్యుమెంట్లో మనము ఒక కలర్ని మనకి ఇష్టం వచ్చిన కలర్ని టెక్స్ట్కి ఇవ్వాలనుకున్నప్పుడు మనం కలర్ ట్యాగ్ని యూస్ చేస్తాము, కలర్ అట్రిబ్యూట్ని యూస్ చేస్తాము. కలర్ నేమ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎదర్ హెక్సాడెసిమల్ RGB వాల్యూ ఆర్ స్టాండర్డ్ కలర్ నేమ్. మనం హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ కలర్ నేమ్ ఇవ్వచ్చు, రెడ్ గ్రీన్ అని. ఫాంట్ కలర్ ఈక్వల్ టు కలర్ నేమ్ ఆర్ కలర్ కోడ్. కలర్ నేమ్ మీన్స్ గ్రీన్ వైట్ అలా ఇవ్వచ్చు. కలర్ కోడ్ మీన్స్ హెక్సాడెసిమల్ మాట. హెక్సాడెసిమల్ అంటే 6 డిజిట్స్ ఉంటాయి. 00F 00FF0 అలా. RGB మీన్స్ రెడ్ గ్రీన్ బ్లాక్. ఒక్కొక్క దానికి ఒక హెక్సాడెసిమల్ నేమ్ ఉంటుంది. దాన్ని యూస్ చేసి మనం టెక్స్ట్ అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫాంట్ ఫేస్. ఇట్ ఈస్ యూజ్డ్ బై ఏ ఫాంట్ ట్యాగ్ టు స్పెసిఫై ద ఫాంట్ నేమ్. అంటే ఒక స్టైల్ టెక్స్ట్కి ఒక డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంటాయి కదా, ఇటాలిక్, టైమ్స్ రోమన్, ఇలా ఫేస్ని అట్రిబ్యూట్ని యూస్ చేసి మనం టెక్స్ట్ యొక్క స్టైల్ స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఫాంట్ ఫేస్ ఈక్వల్ టు నేమ్ ఆఫ్ ద ఫాంట్. అక్కడ నేమ్ ఆఫ్ ద ఫాంట్ రాస్తే అంటే ఇటాలిక్, టైమ్స్ రోమన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి కదా, అవి అక్కడ స్పెసిఫై చేస్తే ఆ స్పెసిఫై చేసిన స్టైల్లో మనకు టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. ఎవ్రీ HTML డాక్యుమెంట్ స్టార్ట్ విత్ HTML ట్యాగ్ అండ్ దెన్ హెడ్లో మనం టైటిల్ తీసుకోవాలి కంపల్సరీగా. టైటిల్ ఈక్వల్ టు ఫాంట్ అండ్ దెన్ ఫాంట్ ట్యాగ్ టైటిల్ ఈక్వల్ టు ఫాంట్ అండ్ టైటిల్ క్లోజ్ చేయాలి అండ్ హెడ్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ బాడీలో ఏం రాసుకున్నాం, ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 4. ఫాంట్ సైజ్ అట్రిబ్యూట్స్ తీసుకున్నాం, దాని వాల్యూ 4. సో టెక్స్ట్ ఏం తీసుకున్నాం, సైజ్ ఈక్వల్ 4 అనేది తీసుకున్నాం. అండ్ క్లోజ్ ద ఫాంట్ అండ్ BR మీన్స్ సింగిల్ లైన్ బ్రేక్. BR మీన్స్ సింగిల్ లైన్ బ్రేక్ అంటే ఒక లైన్ అనేది మనకి గ్యాప్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 5. కలర్ ఈక్వల్ టు మనం హెక్సాడెసిమల్ ఫార్మాట్లో తీసుకున్నాం. FF00 ఇది హెక్సాడెసిమల్ ఫార్మాట్లో రెడ్ కలర్ అనమాట. సో కలర్ ఇక్కడ ఏం టెక్స్ట్ రెడ్ కలర్ అని తీసుకున్నాం. క్లోజ్ ద ఫాంట్ అండ్ గివ్ BR మీన్స్ సింగిల్ లైన్ BR తీసుకున్నాం. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 5. కలర్ ఈక్వల్ డైరెక్ట్గా మనం నేమ్ తీసుకున్నాం అండ్ గ్రీన్ కలర్. క్లోజ్ ద ఫాంట్ అండ్ టేక్ ద BR. ఒక లైన్ బ్రేక్ తీసుకున్నాం అనమాట, ఒక లైన్ గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 8 తీసుకున్నాం. ఇక్కడ ఫేస్ ఏం తీసుకున్నాం, టైమ్స్ న్యూ రోమన్ తీసుకున్నాము. అండ్ ఈ ఫాంట్లోనే ఈ అట్రిబ్యూట్స్ని స్పెసిఫై చేయాలి. ఎక్కడైనా చూడండి, ఇక్కడ ఫాంట్ సైజ్లో మళ్ళీ ఫాంట్ సైజు కలరు గ్రీన్ అంటే ఒక ఫాంట్లోనే మన అట్రిబ్యూట్స్ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. అట్రిబ్యూట్స్ మీద స్పెసిఫై చేయాలంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా కావాలంటే ఈ అట్రిబ్యూట్స్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 8 తీసుకున్నాం. ఫేస్ ఈక్వల్ టైమ్స్ రోమన్ అనేసి టెక్స్ట్ దిస్ ఈజ్ ఏ ఫాంట్. క్లోజ్ ద ఫాంట్. ఇప్పుడు మనం తీసుకున్న ఎక్స్ట్రా అట్రిబ్యూట్ అనేది ఇక్కడ మనం ఈ బ్రేస్ మధ్యలో ఉంటుంది టెక్స్ట్, ఆ టెక్స్ట్కి అనేది అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 4. సో సైజ్ 4 అనేది సైజ్ 4లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ బ్రౌజర్లో వెళ్ళి మనం దీన్ని ఎలా సేవ్ చేయాలి, ఈ కంటెంట్ అంతా నోట్ ప్యాడ్లో టైప్ చేస్తాము. స్పెసిఫిక్ లొకేషన్లో సేవ్ చేసుకుంటాం. .html ఆర్ HTML అని సేవ్ చేసుకొని ఆ వెబ్ బ్రౌజర్లో వెళ్ళి దీన్ని రన్ చేస్తామన్నమాట. రన్ చేసినప్పుడు మనకి ఇట్లా డిస్ప్లే అవుతుంది. సైజ్ 4 అంటే సైజ్ 4లో అంటే 4 సైజులో కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సైజ్ ఈక్వల్ టు 4 అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. ఇదేంటి, టెక్స్ట్ అనేది రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. ఈ టెక్స్ట్ గ్రీన్ కలర్లో డిస్ప్లే అవుతుంది అనమాట వెబ్ బ్రౌజర్లో. అండ్ టైమ్స్ నో అంటే ఈ టెక్స్ట్ దిస్ ఈజ్ ఏ ఫాంట్ అనేది టైమ్స్ రోమన్ స్టైల్లో అనేది డిస్ప్లే అవుతుంది.
ఈ విధంగా మనకి టెక్స్ట్ అనేది ఫాంట్ ట్యాగ్ని యూస్ చేసి మన టెక్స్ట్ని డిఫరెంట్ స్టైల్స్లో సైజ్లో డిస్ప్లే చేయడానికి యూస్ చేస్తారనమాట.